ప్రమాణం చేశారు. దీని తర్వాత ఉపాధ్యక్షులు మిగతా కమిటీ అంతా కూడా ఎన్నికల శ్రీకాంతం తెలుగుదేశం పార్టీ ఆశయాలకి శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ అనే నేను తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యులుగా క్రమశిక్షణతో ప్రజాసేవ భావంతో మనస వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా 4 ఏప్రిల్లో మా నాన్న అప్పటికి ముందు కోసిడి మండలం లీడర్గా అందరికీ సుపరిచితుడు గుడిసె రామలింగప్ప అని. మా అమ్మ గుడిసె రామలింగమ్మ. వాళ్ళకు మేము 9 మంది సంతానం, 6 మంది ఆడపిల్లలు, 3 మగపిల్లలు. నేను లాస్ట్ దాన్ని, చివరి దాన్ని. నా పేరు కృష్ణమ్మ, అష్టమ సంతానం. ఎప్పుడు మా అమ్మ నాన్నతో నేనండి ఎందుకు నాకు అష్టమ సంతానమైన కృష్ణమ్మ అని పేరు పెట్టారు. ఎప్పుడు ఆ కృష్ణుడు ఎటువంటి కష్టాలు అనుభవించారు, నేను కూడా రాజకీయ జీవితంలో అంతకంటే ఎక్కువ కష్టాలు అనుభవించాను అని ఎప్పుడు బాధపడేదండి. కానీ భగవంతుడు అనేవారు ఉన్నారు. 2004లోనే నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు 3 నెలల గర్భవతిని. కానీ మా నాన్నగారు అడిగిన వెంటనే మాకు మా నాన్న మాటే శాసనం, మా నాన్న మాటే దైవంతో సమానం. అడిగిన వెంటనే పెళ్ళి 1 year అయిందప్పటికీ రాజకీయాల్లో వచ్చి నిలబడి ఓడిపోయాం దురదృష్టవశాత్తు. ఎందుకంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ ఆ టైంలో అందరం ఓడిపోయాం. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పటి ముఖ్యమంత్రి, మాకు మహిళలకి 33 సీట్లు ఇచ్చారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. కానీ ఇప్పుడు పోలిస్తే అప్పుడు పోటీ చేసిన ఎవరు కూడా చాలా తక్కువగా ఉన్నారు. దాంట్లో తెలంగాణ సీతక్క కూడా నాతో పాటు పోటీ చేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీయే ప్రాణంగా, పార్టీ ఏదైతే ఆదేశిస్తుందో అదే శిరసా వహించి ఎన్ని కష్టాలు ఎదురైనా మగవాళ్ళు ఈజీగా రాజకీయాలు చేస్తారు. ఇంట్లో ఏముంది ఏం లేదు అవన్నీ కూడా ఆడవాళ్ళు పట్టించుకుంటారు. కానీ మగవాళ్ళు బయటకు వచ్చి రాజకీయం చేయాలంటే చాలా ఈజీ. కానీ అదే ఆడవాళ్ళు రాజకీయం చేయాలంటే ఖచ్చితంగా ఇల్లును సరిదిద్దాలి. ఇల్లును సరిదిద్దిన తర్వాతనే బయటకు వచ్చి రాజకీయం చేయాలి. ఇవన్నీ చేయాలంటే చాలా చాలా ఓపిక ఉండాలి, ధైర్యం ఉండాలి, సహనం ఉండాలి. అది కేవలం ఆడవాళ్ళలో మాత్రమే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇప్పుడు మనం చూస్తున్నాం, దాదాపుగా వేలల్లో జనాలు వచ్చారు. కానీ నా మహిళల సంఖ్య చాలా చాలా తక్కువగా ఉంది. భరతన్న నేతృత్వంలో అందరి సహకారంతో ఆడవాళ్ళ సంఖ్యను కూడా పెంచాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ఈ పవిత్ర వేదికపై తెలుగుదేశం పార్టీ కోసం నా జీవితాన్ని అంకితం చేసి ఈ రోజు ఈ కర్నూలు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా నా ప్రయాణాన్ని కొనసాగిస్తానని చెప్పి మీ ముందర వినమ్రంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఇది అధ్యక్ష పదవి అనేది పదవి కాదు, ఇది నాకు అప్పగించిన బాధ్యత. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్య